వైసీపీ పార్టీకి చెందిన క్యాడర్ వన్ లీడర్స్ ఛాన్స్ వస్తే ఎమ్మెల్యేకి పోటీ చేయాలని చూసే ఒక నేత రమేష్ రెడ్డి సీనియర్ మోస్ట్ వైసీపీ లీడర్ అని చెప్పుకునే రమేష్ రెడ్డి తన భూదాహానికి కబ్జాకోరు రమేష్ రెడ్డి భూదాహానికి ఈ రోజు 7 మంది అధికారులు రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయినారు. 4 సస్పెండ్ అయినారు. జిల్లా అధికారులు 3కి నోటీసులు అందినాయి. మా తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే సాబ్ జేసీ అశ్విత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా దర్బారుకు మొన్న ఒక అర్జీ వచ్చింది. మన తాడిపత్రి మండలానికి సంబంధించిన సర్వే నంబర్ 770 E2లో 2 ఎకరాల 40 సెంట్లు అన్యాక్రాంతమైందని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చినారు. దానికి అశ్విత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రాథమిక విచారణ జరిపితే భయంకరమైన నిజాలు బయటపడినాయి. ప్రభుత్వ భూమిని వాళ్ళు కబ్జా చేసుకోవడానికి వాళ్ళని ఎంతగా దిగజారినారంటే ఇంకా వాళ్ళు దాని పర్యావసనం ఈరోజు 7 మంది అధికారులు వాళ్ళ ఉద్యోగాలు పోతాయేమో చూడాలా. 770 E2లో 2 ఎకరాల 40 సెంట్లు ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 20 కోట్లు. 20 కోట్ల రూపాయలకు సంబంధించిన 20 కోట్ల రూపాయల ధర కలిగిన విలువ కలిగిన ప్రభుత్వ భూమిని రమేష్ రెడ్డి తన భార్య మా సహచర మాజీ కౌన్సిల్ సభ్యురాలు అంబికా పేరు మీద చేయించుకున్నాడు. యాక్చువల్గా అది ఆ భూమి 2 ఎకరాల 40 సెంట్లు సీలింగ్ ల్యాండ్లో ఉంది. కానీ దాన్ని డీపట్టాగా అడంగల్ రిజిస్టర్లో B1B రిజిస్టర్లో డీపట్టాగా నమోదు చేయించి వీళ్ళు ఎంత తతంగం చేసినారంటే అప్పుడు ఇప్పటి డిప్యూటీ తహసీల్దారు అప్పుడు FACగా ఉన్నారు. ఫుల్ అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు MROగా తహసీల్దార్గా ఆయన మరియు RI ఈశ్వర్ రెడ్డి, అదేవిధంగా VRO వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ షఫీ వీళ్ళందరినీ డబ్బు ముట్ట చెప్పి రికార్డులను తారుమారు చేసినారు. యాక్చువల్గా దానికి ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ సీలింగ్ రిజిస్టర్ 17-18 పేజీల్లో ఉండాలి. ఆ పేజీలని మాయం చేశారు. మీరందరూ విలేకరులు చూడొచ్చు. 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 14, 15, 16 ఉంది, 17-18 పేజీలు మాయం చేసినారు. MR ఆఫీస్లోని రికార్డులోనే మాయం చేసినారు. వీళ్ళంతా ఈ పని చేస్తే మళ్ళీ జిల్లా లెవెల్లో RDO ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దారు రాజేంద్ర ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమారు, అదేవిధంగా అప్పటి DAO ఇన్ఛార్జ్ పుల్లాయప్ప వీళ్ళు 3 కూడా సహాయ సహకారాలు అందించారు. ఉత్తిపుణ్యంగా స్వామి దాదాపు 40 లక్షల రూపాయలు, 30 నుంచి 40 లక్షల రూపాయలు రమేష్ రెడ్డి వాళ్ళకి ఇచ్చి ఈ పని అంతా చేయించినాడు. కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి వాళ్ళకు ఆ భూమికి. అప్పుడు వీళ్ళంతా చేసినారు, అంతా రికార్డు తారుమారు చేశారు. కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్కి వచ్చినాయి. కానీ మొన్న ప్రజా దర్బారులో మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ దృష్టికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ చేసి ఇదేదో అవకతవకలు ఉన్నాయి సార్, దీన్ని మీకు ప్రూఫ్స్తో పంపిస్తున్నాను, దీనిపై చర్య తీసుకోండి అంటే క్షుణ్ణంగా ఆయన పరిశీలించి దాంట్లో ఏం జరిగిందో అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 4 తాడిపత్రి అధికారుల మీద సస్పెన్షన్ ఆర్డరు, అట్లే విధంగా జిల్లా అధికారులు 3 మీద షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సార్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, 20 కోట్ల ప్రభుత్వ భూమిని మీరు కాపాడారు. ఎవరు లీడరా వాడా ఈడా అని చూడకుండా మీ పనితనం వల్లనే మా తాడిపత్రి ప్రభుత్వ భూమి నిలబడింది సార్. ఇంకా ఈ రమేష్ రెడ్డి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే, బయటికి రావు, ప్రజల వరకు రావు. ఆ వరకు అయితే ఉంది. మనం ఒకసారి మీకు ఇప్పటికి గుర్తుంటుంది, TTD కళ్యాణం ముందర స్థలం దాని గురించి మన్ను తీసుకుని వేసినాడు మా మున్సిపల్ అధికారుల మీద, మన్ను కొట్టుకుపోతారని. నువ్వు చేసిన పని ఏందా స్వామి? ప్రభుత్వ భూమి అది ఎవరికైనా ప్రయోజనాలకు పంచచ్చు మేము, దాన్ని నువ్వు
చీప్గా 20 కోట్లు రాసింది కేవలం 30-40 లక్షలు నువ్వు కొట్టాయని చూసేది నువ్వు. ఎవరు మనుకుంటూ పోయేది? మా ప్రభుత్వ అధికారుల నీ వల్ల నాశనం అవుతారు వాళ్ళు. వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తున్నారు. అదేంది? అదొకటేంది? ఆంజనేయ మాన్యం పట్కూడు సర్వే నెంబర్ 13లో కూడా మీ సమీప బంధువులకు జీపీ చేపించినావు. అది కూడా రికార్డు బయటకు తీస్తున్నాం. ఏది వదిలిపెట్టాము, ఎవరిని వదిలిపెట్టాము? ఇంకా అది మన కడప రోడ్లో రూరల్ పోలీస్ స్టేషన్ ముందర నువ్వు కాలేజ్ జూనియర్ కాలేజ్ నడుపుతానవే. ఎవరిది అది బిల్డింగ్? ఎవరిది ఆ స్థలం? ఎవరిది? ముద్దునూరుకు చెందిన పుల్లయ్యది. ఇప్పుడు 50 లక్షలు అప్పు ఇచ్చినావు, పెట్టుకునే బిల్డింగ్ అంతా రిజిస్ట్రేషన్. వాళ్ళు అప్పును వడ్డీతో సహా తీర్చడానికి రెడీగా ఉన్నారు. కానీ నువ్వు అతన్ని భయపెట్టి, లేదు నేను తీసుకునేది, నీకు నా అప్పు లేదు, ఇప్పు లేదు, నాకు ఆ బిల్డింగ్ నాది అని నువ్వు భయపెడిస్తున్నావు. ఇటువంటి పార్టీ, ఇటువంటి నేత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడం వైఎస్ఆర్సీపీ పార్టీకే చెడ్డ పేరు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి నేను ఒకటే, మా కౌన్సిలర్లందరూ, మాజీ కౌన్సిలర్లందరూ ఒకటే విన్నపం చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళను, ఇలాంటి చీడ పురుగులు మీ పార్టీలో పెట్టుకోదండి. తొందరగా మీరు సస్పెండ్ చేయాలని మేమంతా ముక్తఖండగా మీకు చెప్పుకుంటున్నాము.